ఈరోజు మనం బిగ్ డేటా యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు బిగ్ డేటా చూద్దాం. అసలు బిగ్ డేటా అనాలిసిస్ అంటే ఏంటో చూద్దాం ఈ వీడియోలో. ప్రతి చాప్టర్ యొక్క నోట్స్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. మన ఛానల్లో అన్ని బీటెక్ సబ్జెక్ట్స్ యొక్క ప్లేలిస్ట్లు ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకే, అసలు డేటా అంటే ఏంటిది? డేటా ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, నంబర్స్ అండ్ స్పెషల్ సింబల్స్ ఇవన్నీ కలిపితే ఒక డేటా అవుతుంది. మన ఇన్ఫర్మేషన్ అంటే ఏంటిది? ఆ డేటాని ప్రాసెస్ చేసే ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఓకే, ఒకవేళ వీడియో క్లారిటీ రాకపోతే కింద నోట్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్, అది ఓపెన్ చేసి డ్రైవ్ లింక్లో నోట్స్ పీడిఎఫ్ అంటే ఓపెన్ అవుతుంది. కొంచెం వీడియో క్లారిటీ రాకపోయినా ఏమనుకోకండి, స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. ఓకే, కమింగ్ బ్యాక్ టు టాపిక్. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటిది? డేటాని ప్రాసెస్ చేస్తే అది అప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 05111988 అని ఉంది. సో ఇది అనేది ఒక డేటాని మనం ఇప్పుడు ఈ విధంగా రాస్తే చూడండి. డేట్ ఆఫ్ బర్త్ 05/11/1988 ఇయర్. సో ఈ విరాట్ కోహ్లీ క్రికెటర్ అయిన డేట్ ఆఫ్ బర్త్ ఇది. సో ఇది ఇన్ఫర్మేషన్. సో ఇది డేటా, ఇది ఇన్ఫర్మేషన్. ఒక అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా మీకు మరి బిగ్ డేటా అంటే ఏంటని అడిగితే కొన్ని డేటా ఉంటుంది. డేటా చాలా లార్జ్గా ఉంది, దాన్ని ప్రాసెస్ చేయడానికి చాలా కష్టం, కాంప్లెక్స్ టు ప్రాసెస్ దట్ డేటా. ఈ ట్రెడిషనల్ మెథడ్స్ వాడితే చాలా కష్టం అవుతుంది. సో అలాంటి డేటాని బిగ్ డేటా అంటారు. ఇంకోసారి చెప్తాడు చూడండి. ఏదైతే డేటా చాలా లార్జ్గా ఉంటుంది, విచ్ ఈస్ డిఫికల్ట్ టు ప్రాసెస్, కాంప్లెక్స్, యూజింగ్ ది ట్రెడిషనల్ మెథడ్స్ ట్రెడిషనల్ మెథడ్స్ యూజ్ చేసి మనం ప్రాసెస్ చేయాలనుకుంటే ఆ డేటాని చాలా కష్టం అవుతుంది, మనకి చాలా కాంప్లెక్స్ అవుతుంది, ఇంకా చాలా లార్జ్ డేటా కాబట్టి. సో అలాంటి డేటాని బిగ్ డేటా అంటారు. ఇప్పుడు నేను డెఫినేషన్ అవుతుంది, మీకు అర్థమైపోతుంది. డేటా ఈజ్ దట్ సో లార్జ్, ఎంత లార్జ్ ఉంటుంది అంటే విచ్ ఈస్ డిఫికల్ట్ అండ్ కాంప్లెక్స్ దట్ ఫాస్ట్ ఆర్ కాంప్లెక్స్ దట్ ఈస్ డిఫికల్ట్ టు ప్రాసెస్ యూజింగ్ ట్రెడిషనల్ మెథడ్స్. ట్రెడిషనల్ మెథడ్స్ యూజ్ చేసి మనం వాటిని ప్రాసెస్ చేయలేము, కాంప్లెక్సిటీ ఎక్కువైపోతుంది. అలాంటి డేటాని బిగ్ డేటా అంటారు. సో ఎంత స్టోరేజ్, ఎంత బిగ్ డేటా అంటే ఏంటి ఉంటుంది అంటే టీబీస్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్స్ ఆఫ్ పీబీస్ వరకు ఉంటుంది. అంత డేటా ఉంటే దాన్ని బిగ్ డేటా అంటారు. సో మరి బిగ్ డేటా అంటే మరి ఏ నుంచి వస్తుంది ఇంత పెద్ద డేటా అంటే ఫస్ట్ సోషల్ మీడియా. ఇప్పుడు మన ఇన్స్టాగ్రామే తీసుకున్నాం బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా పేజెస్ ఉంటాయి, చాలా అకౌంట్స్ ఉంటాయి, మీరు కానీ నేను కానీ మనం అందరం అందరూ రోజుకో 10 పోస్టులు అప్లోడ్ చేస్తూనే ఉంటారు, రీల్స్ పోస్టులు. సో దానిపైన ఇంకా కామెంట్స్ పెడతాం మనం ఫన్నీ రీల్స్లలో. అలానే మనం ఫ్రెండ్స్తో రీల్స్ షేర్ చేసుకుంటాం, చాటింగ్ చేస్తాం. సో ఈ డేటా అంటే ఎన్ని టన్స్ ఆఫ్ ఎన్ని టీబీస్ ఆఫ్ డేటా అయిపోతుంది రోజుకి. సో ఆ డేటా అంటే ఇట్లా ఈ విధంగా మనకు బిగ్ డేటా అనేది వస్తుంది అనమాట. అట్లా యూట్యూబ్లో రోజుకి నేను ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు యూట్యూబ్లో ఎంతో స్టోరేజ్ అంటే ఎవరు స్టోర్ చేసుకుంటే నేనైతే మెయింటైన్ చేస్తాను కదా డేటాబేస్ని. సో అంటే యూట్యూబ్లో నేను ఒక్కొక్క వీడియో 2 GB ఉన్నాను అనుకో, 10 minutes వీడియో అయితే 2 GB అవుతుంది. సో ఆ వీడియో అప్లోడ్ చేసి ఆ 2 GB డేటా నా ఫోన్ స్టోరేజ్ ఓపెన్ చేస్తాను. సో అయితే బిగ్ డేటా. అట్లా ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేస్తాం యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో. సో అలా సోషల్ మీడియా త్రూ బిగ్ డేటా అనేది జనరేట్ అవుతుంది. అలానే కామర్స్, ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మనం ఎన్నో ట్రాన్సాక్షన్స్ చేస్తాం, ఆర్డర్ చేస్తాం. సో వాడు కూడా ఎన్నో ప్రొడక్ట్స్ పెడతాడు మన డిస్ప్లే అయ్యానికి. మనం డెలివరీ ప్రొడక్ట్ అయినాక మనం వాటికి ట్రాన్సాక్షన్ చేస్తాం. సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎన్నో ఉంటాయి, వాడు ప్రొడక్ట్స్ ఎన్నో పెడతాడు, ఇమేజెస్, ఆ డీటెయిల్స్. సో ఇక్కడ నుంచి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వే వేర్ బిగ్ డేటా కమ్. అండ్ ఇంకా బ్యాంక్ అండ్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ ఎన్నో. ఇప్పుడు పెట్రోల్ బంక్లో క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. అండ్ బ్యాంక్లో కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంటే ఎంతో ల్యాక్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు, చాలామంది కస్టమర్స్ ఉంటారు. సో ఇలా కూడా బిగ్ డేటా అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. సో హూ ఆర్ సమ్ బిగ్ డేటా యూజర్స్? ఎవరు మరి అంత పెద్ద బిగ్ డేటా యూజర్స్ అంటే ఫేస్బుక్ రోజుకి 500 TB వరకు డేటా అనేది యూజ్ చేస్తుంది. వాల్మార్ట్ 1 million కస్టమర్ ట్రాన్సాక్షన్ ఎవ్రీ అవర్కి వాల్మార్ట్లో 1 million కస్టమర్ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతాయి అన్నమాట. ఇంకా కమర్షియల్ ఎయిర్లైన్స్, ఏదో మా కమర్షియల్ ఎయిర్లైన్స్ ఉంటాయో 5200 ఫ్లైట్స్ అనేవి బుక్ అవుతాయి రోజుకి. సో ఇంత బిగ్ డేటా అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఎందుకు మరి అంత డేటా? సరే ఇంత డేటా ఉంది కదా, మరి ఇంపార్టెంట్ అంటే డెఫినెట్లీ ఇట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే కేవలం మనం డేటాని తీసుకుంటలేం. ఎవరైతే ఇప్పుడు ఫేస్బుక్ కానీ ఏవైతే పెద్ద మన ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, మనం ఈ పెద్ద బిగ్ డేటాని వాడు కేవలం తీసుకుంటలే, దాన్ని అనలైజ్ చేస్తాడు. ఆ అనలైజ్ చేస్తే వాడికి ఏమైందంటే కాస్ట్ రిడక్షన్. వాడికి ఆ డేటాను బిగ్ డేటా అంటే అనలైజ్ చేస్తే వాడికి ఒక ఫిగర్ వస్తుంది, కాస్ట్ రిడక్షన్ చేయాలా, టైం రిడక్షను. అలానే దాన్ని బట్టి వాడు ఫ్యూచర్లో ఇప్పుడు ఒక పెన్సిలే ఉంది, ఇది
ఇది అప్సరా అండ్ నట్రాజ్ రెండు పేస్టల్ కంపెనీ ఒక్కడే. సో దీని సేల్స్ ఎన్ని ఉన్నాయి, దీని సేల్స్ ఉన్నాయని వాడంతా చూస్తాడు. చూసి అంటే మన డాటాని వాడు ఏం చేస్తాడంటే అనలైజ్ చేస్తాడు. సో అప్సరా సేల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని ఒక మంచి ప్రీమియం వాడుతో పబ్లిసిటీ చేస్తాడు. ఈ నట్రాజ్ ఒక మిడిల్ క్లాస్ వాడుతో పబ్లిసిటీ చేస్తాడు, అడ్వర్టైజ్మెంట్. సో ఈ ప్రీమియం అని మనం అనుకుంటాం, అది నార్మల్, కానీ రెండు ఒకటే కంపెనీ. సో ఇలా స్మార్ట్ డిసిషన్స్ తీసుకుంటారు కంపెనీస్. సో ఇలా వెళ్ళిపోతుంది అనమాట బిగ్ డేటా. ఓకేనా.